స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మన లాస్ట్ వీడియోలో అయ్యప్ప స్వాములు దీక్ష ఎలా తీసుకోవాలి, ఏ నియమాలతో ఉండాలని చెప్పాను. అయితే చాలామంది నాస్తికులు కానీ, క్రైస్తవులు కానీ, ఈ హిందూ మతం మీద ప్రచారం చేస్తున్నటువంటి అందరూ కూడా అయ్యప్ప స్వామి ఇద్దరు మగవాళ్ళకి పుట్టారు అని చెప్పేసి అన్నారు. వాస్తవమే, స్వామి ఇద్దరు మగవాళ్ళకే పుట్టారు. కానీ ఎలా పుట్టారో నేను చెప్తాను మీకు. సో పూర్వము భస్మాసురుడు అనేది చెప్పి ఒక అసురుడు ఉండేవాడు. ఆయనకి ఏంటంటే శివయ్య ఒక వరం ఇచ్చారు భస్మాసురుడికి. ఎవరు నెత్తి మీదకి చేయబడతారో ఆ నెత్తి మీద చేయబెట్టిన వాళ్ళు భస్మం అయిపోతారు. అయితే భస్మాసురుడికి మూర్ఖులు కొద్దిగా రాక్షసులు అనేవాళ్ళు. ఆయనకి శివయ్య ఇచ్చిన వరము నిజమా కాదా అని చెప్పేసి ఆయన తెలుసుకోవడం కోసము నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఆయన నెత్తి మీద చేయబడ్డావు, ఎవరైతే వరం ఇచ్చారో ఆయన తల మీద చేయబెట్టాలని చెప్పేసి ఆయన వెంటబడతారు. ఆ వరం గురించి, దాని యొక్క ప్రభావం గురించి తెలిసిన మహాశివుడు ఆయనకి దూరంగా పరుగులు తీస్తూ ఉంటారు. సో అంత భయంకరమైన ఆ మహాశివుడు పరుగులు తీస్తూ ఉంటే ఈ భూలోక ప్రపంచం అంతా కూడా, ముల్లోకాలు అన్నీ కూడా దద్దరిల్లిపోతూ ఉంటాయి. అయితే భూలోకం ఇలా పరమశివుడు పరిగెడుతూ ఉంటే మంచిది కాదని చెప్పేసి బ్రహ్మాది దేవతలు అందరూ కలిసి ఆ మహావిష్ణువుని వేడుకుంటే ఆ మహావిష్ణువు మోహిని అవతారం అనేది ఎత్తి ఆ భస్మాసురుని దగ్గర నృత్యం చేస్తుంది, అంటే నాట్యం ఆడతారు. ఎందుకంటే భస్మాసురుడికి కొంచెం స్త్రీల వ్యామోహం అనేది ఉండేది. సో ఆ యొక్క అందానికి ముగ్ధుడైపోయినటువంటి భస్మాసురుడు తనకి ఇచ్చిన వరాన్ని కానీ, శివుడు వెంట పట్టం కానీ అనేది ఆపేసి ఈ మోహిని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే విష్ణుమూర్తి మహా గొప్పవాడు కాబట్టి మహా అందగత్తగా అవతారం ఎత్తాడు, మోహిని అవతారం. అయితే ఇక్కడ మోహిని అవతారం ఎత్తినటువంటి ఆ విష్ణుమూర్తి తన అందచందాలతో నృత్యం చేస్తుంటే ఆ భస్మాసురుడు ఆ యొక్క అందాన్ని ముద్దురైపోయి ఏం చేస్తున్నాడో తెలియక ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి, జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఏం చేస్తే అది ఆయన చేస్తూ ఉండేవాడు. సో అలా తన యొక్క వరాన్ని మర్చిపోయి ఆ జగన్మోహిని మాత తల మీద చేయబెట్టుకుని నృత్యం చేస్తుంది. సేమ్ అలాగే చేయాలని చెప్పేసి భస్మాసురుడు కూడా తన తల మీద చేయబెట్టుకుంటాడు, ఆయన భస్మం అయిపోతాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ మహాశివుడు ఆ యొక్క జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని, అంటే విష్ణుమూర్తిని ఆయన గ్రహించలేదు కాబట్టి అవతారంలో ఉన్నటువంటి మోహిని ఆయన కూడా మోహిస్తాడు. అంటే దేవతలలాగా అందరూ కలిసి ఉన్నారు కదా, వాళ్ళు నార్మల్గా వాళ్ళు నృత్యం చేసినా కూడా ఆ నృత్యం ద్వారా జరిగినటువంటి ఒక చెమట చుక్క ద్వారా అయ్యప్ప స్వామి జననం అనేది జరిగింది. సో ఇది అనేది చాలా మంది తెలియదు. చాలా మంది కూడా ఏదో మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు, ఇద్దరు హరిహరులే కదా అని చెప్పేసి. సో ఆయన జననం అనేది మహిషిని సంహారం కోసం ఆయన యొక్క జన్మం జరిగింది అయ్యప్ప స్వామి ఈ రోజు కూడా కన్యస్వామిగా ఉంటారు. ఆయనకి కన్యస్వామి అంటే చాలా ప్రీతికరం. ఎందుకంటే ఆ కన్యస్వామి అనేది తన యొక్క నియమాలు కానీ ఏదైనా సరే చాలా నిష్టగా ఉంటాడు. సో ఒక కన్యస్వామి అంటే చిన్న బాలుడు అనే అర్థం అనేది వస్తుంది కాబట్టి ఆయన కూడా ఒక చంటి పిల్లోడు లాంటి వారు కాబట్టి సో ఆయన కన్యస్వాములు అంటే చాలా ప్రీతికరము. సో ఆ కన్యస్వాములను ఎవరైతే ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఆపదలు రాకుండా అయ్యప్ప స్వామి ఎల్లవెల్ల కాపాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించకుండా ప్రతి ఒక్కరు కూడా హరిహరసుతులు ఇద్దరు మగవాళ్ళు పుట్టారు అంటారు. ఆ మహిళని సంహరించడానికి ఇద్దరు పురుషులకు జన్మించిన వాడికి మాత్రమే నేను సంహారం జరుగుతుంది అంటారు కాబట్టి, కానీ ఆ పురుషుడు అనేవారు అవతారం ఎత్తారు ఆడ, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు అందులో. సో మీరు ఎప్పుడు కూడా దాన్ని వక్రీకరణ దృష్టితో చూడొద్దు. మన దేవతలందరూ కూడా మీరు నమ్ముతారో లేదో ఎవరు కూడా కలయిక వల్ల జరిగింది కాదు. మన వినాయకుడిని కూడా మన హిందూ దేవుళ్ళ వినాయకుడు కూడా ఆ ప్రతిమను అమ్మవారు ప్రతిమ చేస్తుంది. అమ్మవారు వినాయకుడి ప్రతిమ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. ఎక్కడ కూడా గర్భధారణ జరిగి ఎవరు కూడా ఏ దేవుడు కూడా అనేది సృష్టించబడలేదు. కుమారస్వామి కూడా అంతే. అయ్యప్ప స్వామి